హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. T20 వరల్డ్ కప్ చాలా అద్భుతంగా ఘనంగా మన వాళ్ళైతే ఫైనల్లో గెలిచారు. సో ఈ ఫైనల్ గెలిచిన తర్వాత ఆ వరల్డ్ కప్ లో ఆడిన స్టార్ ప్లేయర్స్ అందరూ కూడా రిటైర్మెంట్ ప్రకటించారంటూ కూడా ఒక వార్త వెలుగులోకి వచ్చింది. నిజానికి అది ఎంతవరకు వాస్తవం అనేది ఇప్పటివరకు తెలియదు. గౌతమ్ గంభీర్ కొత్త కోచ్ గా వస్తున్నారు, అందుకే ఈ స్టార్ ప్లేయర్స్ అందరూ కూడా రిటైర్మెంట్ తీసుకుంటున్నారు, చాలా షరతులు ఉన్నాయని చెప్పేసి ఇలాంటి వార్తలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఎంతవరకు వాస్తవం, ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీరియల్ ఎంటర్ప్రినర్ సంతోష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడు. నమస్తే అన్న. నమస్తే. సో అంటే గౌతమ్ గంభీర్ ఇప్పుడు కొత్త కోచ్ గా వస్తున్నాడు, చాలా షరతులు ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు, అందుకనే ఈ స్టార్ ప్లేయర్స్ అందరూ కూడా రిటైర్మెంట్ ప్రకటించారు అని చెప్పేసి అంటున్నారు. నిజమా, నమ్మొచ్చా? గౌతమ్ గంభీర్ కోచ్ గా వస్తున్నాడు, ఈ షరతులు వీటి గురించి మాట్లాడాలంటే ముందు మనము ఈ T20 వరల్డ్ కప్ విజయాన్ని, అదొక గొప్ప విజయం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ హ్యావ్ టు కంగ్రాచులేట్ ఎంటైర్ టీమ్ ఇండియా అండ్ ఈవెన్ ఎంటైర్ ఇండియన్స్. ఇండియన్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్దాం. సో ఈ T20 వరల్డ్ కప్ సీజన్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటే చాలా విషయాలను అబ్జర్వ్ చేయొచ్చు. లైక్ ఏంటి అంటే ఒక్క గేమ్ కూడా ఓడిపోలేదు ఇండియా. మొత్తం అన్ని గేమ్స్ విన్ అయింది. ఓకే, సో ఒక్క గేమ్ కూడా ఓడిపోకుండా ఎంటైర్ సిరీస్ ని గెలుచుకొని వచ్చింది. అదొక అద్భుతమైన విజయం. అదే విధంగా నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, మనం ఏదైతే ఈ క్రికెటర్స్ వీటిలో ఇన్వెస్ట్ చేస్తున్నా స్టార్టప్స్ లో అనుకున్నప్పుడు మనం డిస్కస్ చేయాల్సి వస్తే, ఈ సీజన్లో T20 సీజన్లో స్టార్ ప్లేయర్స్ ఆడలేకపోతున్నారు అని చెప్పేసి. ఇన్ఫాక్ట్ కోహ్లీ మీద కొన్ని వార్తలు వచ్చినాయి. కోహ్లీ ఆడలేకపోతున్నాడు అనేది వచ్చినప్పుడు రోహిత్ శర్మ సపోర్ట్ చేశాడు. కోహ్లీ ఫైనల్ కోసం ఆయన ఎనర్జీస్ అంతా స్టోర్ చేసి పెట్టుకుంటున్నాడు, డిపాజిట్ చేసి పెట్టుకుంటున్నాడు అని చెప్పేసి. ఇన్ఫాక్ట్ కోహ్లీ ఈజ్ ద గేమ్ చేంజర్ ఇన్ ఫైనల్. కోహ్లీ లేకపోతే డెఫినెట్లీ మనం we would have lose the game. ఇన్ఫాక్ట్ ఎందుకంటే మీరు ఫస్ట్ 5 ఓవర్స్ తీసుకుంటే, ఫస్ట్ 5 to 6 ఓవర్స్లో 30 రన్స్కి 3 వికెట్స్ ఉంది స్కోర్. సో అక్కడి నుంచి 175 స్కోర్కి తీసుకురావడానికి అతను చేసిన 76 స్కోర్ ఏదైతే ఉందో అది చాలా బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్. అతనితో పాటు డెఫినెట్లీ ఏంటి అని అంటే దూబేని కూడా మనము, అక్షర్ పటేల్ అండ్ దూబే, దే హ్యావ్ ప్లేడ్ వెల్. ఇన్ఫాక్ట్ ఏంటంటే దూబే లాస్ట్ 2 గేమ్స్ మాత్రమే మంచిగా ఆడింది, అంతకుముందు అంతా ఫెయిల్ అయ్యాడు. అదే విధంగా కోహ్లీ కూడా చాలా అన్ని గేమ్స్ ఫెయిల్ అయ్యాడు, ఫైనల్లో మాత్రమే ఖచ్చితంగా పికప్ అయ్యాడు. సో డెఫినెట్లీ ఏంటంటే ఈ సిరీస్ మొత్తం కూడా ఏంటి అని అంటే ఒక వింత అనుభవాలే జరిగినాయి డెఫినెట్లీ. సో అయితే మీరు అన్నట్టు ఎస్, కోహ్లీ ఎమోషనల్ అయ్యాడు. కోహ్లీ అనే కాదు, మొత్తం ఎంటైర్ టీమ్. మీరు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాని చూస్తే ఈ వాజ్ ఇన్ టీయర్స్. ఎందుకంటే ఆయన లైఫ్ ఈవెంట్స్ కొన్ని చాలా ఇబ్బంది పడ్డాడు. ఐపీఎల్కి ముందు, డ్యూరింగ్ ఐపీఎల్ అతన్ని డివోర్స్ న్యూస్ కానీ దానివల్ల చాలా ఇబ్బంది పడ్డాడు. అదేవిధంగా ఏంటి అని అంటే గుజరాత్ని వదిలిపెట్టేసి వచ్చి ముంబై కెప్టెన్సీ తీసుకున్న తర్వాత అతన్ని ట్రోల్ చేయడంతో చాలా ఇబ్బంది పడ్డాడు. అదేవిధంగా ముంబై కూడా పర్ఫామ్ చేయకపోవడం వల్ల ఆ ట్రోల్స్ ఇంకా పెరిగినాయి. అతన్ని ఇండియా టీంకి సెలెక్ట్ చేసిన విధానాన్ని కూడా, సెలెక్ట్ చేయడాన్ని కూడా చాలా మంది అపోజ్ చేశారు. అతను ఫెయిల్ అవుతున్నాడు అయినా ఎందుకు సెలెక్ట్ చేశారు అనే దీన్ని డెఫినెట్లీ ప్రజలంతా వ్యతిరేకించారు. బట్ స్టిల్ హీ డిడ్ ఎక్సలెంట్. అవును, ఈవెన్ ఫైనల్లో ఆయన కాంట్రిబ్యూషన్ చాలా ఉండింది. సో ఇలా స్టార్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాహతకు తగ్గట్టు డెఫినెట్లీ కాంట్రిబ్యూట్ చేశారు ప్రతి ఒక్కరు. అందరూ ఎమోషనల్ అయ్యారు. అందరి మీద కూడా ఏంటి అని అంటే, మీరు ఎమోషనల్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి, పర్సనల్ రీజన్స్ ఉన్నాయి, టీమ్ రీజన్స్ కూడా ఉన్నాయి. వరల్డ్ కప్ మనది, వన్డే వరల్డ్ కప్ మనది ఇన్ఫాక్ట్. కాకపోతే ఆస్ట్రేలియా ఎగరేసుకుపోయింది. సో ఆ సిచ్యుయేషన్ లో ప్రతి ఒక్కరు కూడా ఏంటి అని అంటే, అక్రాస్ ఇండియా క్రికెట్ అభిమానులు ఎవరైతే ఉన్నారో బాగా హర్ట్ అయ్యారు. ఈవెన్ మన ప్లేయర్స్ కూడా బాగా హర్ట్ అయ్యారు. సో ఖచ్చితంగా T20 వరల్డ్ కప్ ని వదులుకోవద్దు అనే దీన్ని డెఫినెట్లీ ప్రతి ఒక్కరు క్యారీ చేశారు. సో అది ఆ విన్నింగ్ మూమెంట్ ని ప్రతి ఒక్కరు కూడా ఎమోషనల్ గా తీసుకున్నారు. సో ఆ ఎమోషనల్ లోనే విరాట్ కోహ్లీ ఏం చేశాడు, ఇంతకంటే బెస్ట్
ప్లేస్ దొరకదు, ఇంతకంటే బెస్ట్ టైం దొరకదు నా అనౌన్స్మెంట్ని అనౌన్స్ చేయడం, రిటైర్మెంట్ని అనౌన్స్ చేయడానికి అని చెప్పేసి టీ20 ఇంటర్నేషనల్ నుంచి నేను రిటైర్మెంట్ తీసుకుంటున్నానని అనౌన్స్ చేశాడు. అతనితో పాటు రోహిత్ శర్మ, అదేవిధంగా తర్వాత నిన్న జడేజా కూడా అనౌన్స్ చేశాడు. సో డెఫినెట్లీ స్టార్ ప్లేయర్స్ కంప్లీట్ క్రికెట్కి దూరం అవ్వట్లేదు, టీ20 ఇంటర్నేషనల్కి మాత్రమే దూరం అవుతున్నారు. సో అది వాళ్ళు ఏంటి అని అంటే ఓవర్ ఏ పీరియడ్ కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఇంకా అంటే వాళ్ళ టార్గెట్ ఒకటి ఏంటి అంటే టీ20 వరల్డ్ కప్ రెండోసారి మనం తీసుకోవాలి అని. అంతకుముందు ధోని సారథ్యంలో తీసుకున్నాం, ఈసారి ఖచ్చితంగా అంటే ఏది వన్ డే వరల్డ్ కప్ వదిలేసుకున్నా కూడా అట్లీస్ట్ దీన్ని పికప్ చేసి మన కెరీర్ని ముగించుకోవాలి అనే ఉద్దేశం వాళ్ళు బాగా క్యారీ చేశారు. సో వాళ్ళు ఆ ఎమోషన్తోనే డెఫినెట్లీ తీసుకున్నారు ఈ నిర్ణయం. అది నా ఉద్దేశం. కానీ ఇక్కడ వార్తలు ఎలా అంటే గతంలో మనం చూసాం కోహ్లీకి గంభీర్కి చాలా గొడవలు జరిగాయి. అవును, అందరూ చూస్తుండగానే స్టేడియంలోనే ఒకరి మీదకి ఒకరు వెళ్ళడం చూసాము. సో అలాంటిది రీసెంట్ గా మళ్ళీ ఐపీఎల్ సీజన్ లో వాళ్ళు గెలిచారు. అవును, ఇప్పుడు కట్ చేస్తే గంభీర్ ఇప్పుడు కొత్త కోచ్ ఇండియా టీం కి అని చెప్పేసి వార్తలు వచ్చాయి. సో అతను సారథ్యంలో పనిచేయడం కన్నా వీళ్ళు వెళ్ళిపోవడమే బెటర్ అని నిర్ణయించుకున్నారు అనేది అంటున్నారు. అంటే ఒక రకంగా దీన్ని కూడా నమ్మాలి అనిపిస్తుంది జరిగిన సంఘటనను బట్టి. సో ఇక్కడ మీరు చూస్తే గంభీర్ మనస్తత్వం కానీ కోహ్లీ మనస్తత్వం కానీ ఇద్దరిది ఈక్వల్ గా ఉంటది. వాళ్ళు ఏంటి అని అంటే చాలా అంటే ధోని ఎంత కంపోజ్డ్గా ఉంటారో వీళ్ళు అంత అగ్రెసివ్గా ఉంటారు. ఇద్దరిది ఈక్వల్ అగ్రెషన్ ఉంటుంది, కోహ్లీది కానీ గంభీర్ది కానీ. వాళ్ళు ఎప్పుడు ఓటమిని ఒప్పుకోరు ఇద్దరు కూడా. వాళ్ళ ఇండివిజువాలిటీ, వాళ్ళ ఇండివిజువల్ ఎమోషన్స్ ఏదైతుందో దాని కారణంగానే వాళ్ళు గొడవ పడ్డారు. డెఫినెట్లీ ఏంటంటే ఈయన అగ్రెసివ్, ఆయన అగ్రెసివ్, ఈ ఇద్దరు అగ్రెషన్ తో ఏమవుతుంది అంటే వాళ్ళిద్దరి మధ్యన ఒక రకమైన పోటీ తత్వం వల్ల వాళ్ళిద్దరు ఎప్పుడు పబ్లిక్ గానే గొడవ పడుతూ వచ్చారు. కాకపోతే నాకు తెలిసి ఇండివిజువల్ గా ఒకరి మీద ఒకరికి ఏమైనా కోపం ఉండకపోయి ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఇద్దరు కూడా గెలవాలనే ఉద్దేశంతోనే ఆడతారు. అందువల్ల మీరు ఇద్దరిని ఇండివిజువల్ గా వాళ్ళిద్దరు కొట్లాడుకోవడం అనేది పక్కన పెడితే ఇండివిజువల్ గా చాలా సార్లు చూస్తే విపరీతమైన అగ్రెషన్ తో కోహ్లీ ఉంటాడు. అతను ఓటమిని ఎప్పుడు ఒప్పుకోడు. సేమ్ లైక్ గంభీర్ కూడా అలాంటి మనస్తత్వం, ఆయన కూడా ఓటమిని ఒప్పుకోడు, చాలా ఎదిగి తీసుకుంటాడు ఆయన. సో అందువల్ల మాత్రమే వాళ్ళిద్దరు పోటీ పడ్డప్పుడు వాళ్ళిద్దరికి మధ్యన గొడవలు జరిగినాయి. కాకపోతే డెఫినెట్లీ ఏంటంటే ఈ ఐపీఎల్ సీజన్ లో వాళ్ళిద్దరు కలిసిపోయారు, ఒకరికొకరు సారీ చెప్పుకున్నారు. మళ్ళీ తర్వాత ఇలా కాదు, మనం ఒక కంప్లీట్ ఇండియాని మనం లీడ్ చేస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా ఇలాంటి గొడవల్ని మనము ప్రజలకి చూపించొద్దు, ఖచ్చితంగా కలిసిపోవాలనే ఉద్దేశాన్ని వాళ్ళు నిర్మించుకున్నారు, తర్వాత కలిసిపోయారు. సో ఇక్కడ మీరు చెప్తున్నట్టు గంభీర్ కోచ్ గా వస్తున్నాడు కాబట్టి వీళ్ళు రిటైర్మెంట్ ప్రకటించారు అనే విషయాన్ని నేనైతే డెఫినెట్లీ ఒప్పుకోను. ఎందుకంటే గంభీర్ కి కోహ్లీకి మాత్రమే గొడవ అయింది ఇన్ఫాక్ట్ మనం రికార్డ్స్ చూస్తే. కానీ జడేజాకి కానీ రోహిత్ శర్మకి కానీ అలాంటి సందర్భాలు ఏం లేవు. కానీ వీళ్ళు కూడా ప్రకటించారు కదా. సో గంభీర్ వస్తున్నాడు కాబట్టి వీళ్ళు ప్రకటించారు అనే విషయంలో వాస్తవం లేదు అని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా గంభీర్ వచ్చే విషయానికి వస్తే ఇప్పుడు మీరు ఈ ఎమోషన్ మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఈ విజయాన్ని ఎవరెవరు ఎలా ఆస్వాదించారు, ఎంత ఎమోషనల్ అయ్యారు అనే దాని విషయానికి వస్తే రాహుల్ ద్రవిడ్ గురించి ఎక్కువ మాట్లాడుకోవాలి మనం. రాహుల్ ద్రవిడ్ ఈజ్ యాక్చువల్లీ ఏ వెరీ గుడ్ కోచ్. ఓకే, ఆయన వీళ్ళలో చాలా చాలా టీమ్ స్పిరిట్ ని నింపాడు. మీరు చూస్తే రాహుల్ ద్రవిడ్ వన్ డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ ఓడిపోయినప్పుడు కూడా ఆయనే కోచ్, టీ20 వరల్డ్ కప్ కి కూడా ఆయనే కోచ్. అప్పుడు ఓడిపోయినప్పుడు ప్రెస్ మీట్ కి రోహిత్ శర్మని పంపిలే, ఆయనే వచ్చి ఆన్సర్ చేశాడు, అది నా బాధ్యత అని చెప్పేసి. దట్ ఈస్ వాట్ ఈస్ లీడర్షిప్. ఆయన ఎక్సలెంట్ లీడర్షిప్ స్కిల్స్ ని క్యారీ చేస్తాడు రాహుల్ ద్రవిడ్. ఇప్పుడు గెలిచిన తర్వాత రోహిత్ శర్మని పంపించాడు ప్రెస్ మీట్ కి. దిస్ ఈజ్ యువర్ విన్. అక్కడ లూజ్ అయితే దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ అని అక్కడ తీసుకున్నాడు. ఇక్కడనేమో దిస్ ఈజ్ యువర్ విన్ అని చెప్పేసి రోహిత్ శర్మని ముందుకు పంపించాడు. దట్ ఈస్ హౌ రాహుల్ ద్రవిడ్ ని ఖచ్చితంగా ఏంటి అంటే ఎంటైర్ ఇండియన్ టీమ్ ఆయన కోచింగ్ ని బాగా ఇష్టపడతారు. మిస్టర్ కూల్ యాక్చువల్ గా. సో
ఆయన టీం ని వదిలిపెట్టిపోవడం అందరికీ సాధారణంగా మిస్టర్ కూల్ అని చెప్పి ధోని గారిని అంటారు ఎక్కువగా. ధోని మిస్టర్ కూల్, కానీ ఈయన కూడా చాలా కూల్. ఈవెన్ గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు కదా. సో ఈయన ఏంటి అంటే ఈయన అగ్రెషన్ ఉండదు. రాహుల్ ద్రవిడ్కి ఎక్కడ ఉండదు అగ్రెషన్. చాలా కూల్ గా హ్యాండిల్ చేస్తూ ఉంటాడు, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. సో ఆ రోజు రోహిత్ శర్మనే కెప్టెన్, ఈ రోజు రోహిత్ శర్మనే కెప్టెన్. కానీ ఆ రోజు ప్రెస్ మీట్ కి రాహుల్ ద్రవిడ్ వచ్చి ఓకే మా దగ్గర ఇలా ఉంది, మా తప్పులు ఇవి ఉన్నాయి, మేము ఖచ్చితంగా దాన్ని చేంజ్ చేసుకుంటామని చెప్పేసి ప్రెస్ కి ఆయన అనౌన్స్ చేశాడు. ఆ ఎమోషన్ ని కంట్రోల్ చేయడానికి, రోహిత్ శర్మ ఎమోషనల్ ని కంట్రోల్ చేయడానికి ఆయనే వచ్చి ప్రెస్ మీట్ ని అటెండ్ చేశాడు. కానీ ఇక్కడ నువ్వు విన్ అయ్యావు, నువ్వు లీడ్ చేసావు నీ టీం ని, నువ్వు వెళ్ళు అని చెప్పేసి ఆయన ముందుకి పంపించాడు. దట్ ఈస్ ఎ గ్రేట్ లీడర్షిప్. సో రాహుల్ ద్రావిడ్ టీంని వదిలిపెట్టి వెళ్లే సందర్భంలో ఖచ్చితంగా అందరూ ఎమోషనల్ గా ఉంటారు. అయితే ఎట్ ద సేమ్ టైం ఏంటి అంటే ఒక కూల్ కోచ్ నుంచి గంభీర్ కోచ్ గా వస్తున్నాడు. గంభీర్ కోచ్ గా వచ్చే విషయంలో ఏంటి అంటే వార్తలు వచ్చాయి, నిజం అది. ఏంటి అంటే మనము నెక్స్ట్ వరల్డ్ కప్ ని ఫేస్ చేయడానికి టీంని ఇప్పటి నుంచే బిల్డ్ చేయాలి అనేది ఎవరైనా కొత్త కోచ్ ఎవరు వచ్చినా కూడా వాళ్ళ టార్గెట్ అదే ఉంటుంది. సో ఆ విషయంలో ఆయన గేమ్ ప్లాన్ ఏంటి అనే విషయంలో డిస్కషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే సీనియర్ ప్లేయర్స్ ఉన్నారో దే ఆర్ అబౌట్ టు రిటైర్. మోస్ట్ ఆఫ్ ది ప్లేయర్స్ అబౌట్ టు రిటైర్ ఉన్నారు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఫిట్నెస్ విషయంలో ఏదైనా సంకోచాలు ఉండుంటే మనం డెఫినెట్లీ వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, రిటైర్మెంట్ తీసుకోమని చెప్పేసి. ఇది ఏంటి అంటే రాహుల్ ద్రవిడ్ ఉన్నా, గంభీర్ వచ్చినా, ఇంకెవరు వచ్చినా కూడా ఇది కామన్ గా జరిగే విషయం, అంతే కదా. సో అలా ఖచ్చితంగా ఏంటి అంటే టీంని బిల్డ్ చేయడం కోసం మనకి ఏదైతే అవసరమో, అంటే సీనియర్ ప్లేయర్స్ ఫిట్నెస్ విషయంలో ఏమన్నా సంకోచాలు ఉంటే డెఫినెట్లీ వాళ్ళని మనము అంటే ఫిట్నెస్ నిరూపించుకోండి, లేదంటే రిటైర్మెంట్ తీసుకోండి అని గంభీర్ వచ్చినా ఇంకే కోచ్ వచ్చినా కూడా దాన్నే ఫాలో అవుతారు. దట్ ఈస్ నీడెడ్ ఫర్ ఎంటైర్ టీమ్ ఇండియా. కానీ గంభీర్ రావడం వల్ల, కోహ్లీకి గంభీర్కి మధ్యలో ఉన్న గ్యాప్స్ వల్ల గంభీర్ కొన్ని షరతులు పెట్టాడు. ఆ షరతుల కారణంగానే సీనియర్స్ అంతా టీంని వదిలిపెట్టిపోతున్నారు అనేది ఆ వాస్తవం.